టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. పేరెంట్స్ జెనెటిక్స్ స్టూడెంట్స్ పైన ఇంపాక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక పేరెంట్ ఇప్పుడు మామూలు ఎడ్యుకేటెడ్ అంటే స్టూడెంట్ కూడా అంటే ఎడ్యుకేషన్లో లాజిక్ కానీ అంటే ఆ స్కిల్స్ ఆ ఎబిలిటీ జెనెటిక్ ఎలా ఉంటుంది, జెనెటిక్ ఇంపాక్ట్ అవుతుందా లేకపోతే ఓన్లీ అంటే ఎన్విరాన్మెంటల్ గా బేస్ చేసుకొని ఉంటుంది? జెనెటిక్ అనేది బేసికల్గా ఇట్ ఈస్ ఇంటర్నల్, అట్మాస్ఫియర్ అనేది ఎక్స్టర్నల్. బ్రాడ్ టర్మ్స్లో చెప్పాలంటే జెనెటిక్గా వచ్చినప్పుడు అండి జనరల్గా జెనెటిక్గా కొంత ఎఫెక్ట్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుందండి, అసలు లేదని చెప్పడానికి లేదు. అంటే అదే ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అనుకోండి, కొంత ఏదన్నా ఆలోచన విధానం కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్గా కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి చాలామంది హెయిర్ ఉండదు పేరెంట్స్కి, పిల్లలకి రాకపోవచ్చు. జెనెటిక్గా చాలా వరకు కూడా మైండ్ సెట్ కానీ యాటిట్యూడ్ కానీ కొంతవరకు వచ్చే అవకాశం ఉన్నమాట వాస్తవం. యాటిట్యూడ్లో కానీ ఉంటుంది, కొంత ఐక్యూ లెవెల్స్లో కూడా ఉండే అవకాశం ఉందానంటే కొంత అవకాశం ఉందండి, లేదంటే చెప్పడానికి లేదు. మేబీ తర్వాత ఏదైనా వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు, అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ కవల పిల్లలు ఉన్నారండి, డిఎన్ఏ ఒకే పేరెంట్స్, అంతే కదండి. బట్ ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్లో కానీ పెరిగినప్పుడు మరి కొంత జెనెటిక్గా ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా బట్ డిఫరెంట్గానే బిహేవ్ చేస్తున్నారు మనకి. అంటే జెనెటిక్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని రకాల జీన్స్ మనవి రావాలని లేదు. అది మదర్ సైడ్ నుంచో, ఫాదర్ సైడ్ నుంచో, లేకపోతే గ్రాండ్ ఫాదర్, ఇలా రకరకాల 14 generations నుంచి రావచ్చు కదండి. అందువల్ల ఏంటంటే మీరు అనొచ్చు సార్ బాగా తెలివైనోడు కదా, వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎందుకు తెలివిగా లేడు అంటే ప్రాబబ్లీ అతనికి ఉన్నటువంటి ఆ జెనెటిక్ ఫార్ములాస్లో సంబంధించింది ఏదన్నా ఇతనికి కాకుండా వేరే పక్క నుంచి వచ్చి ఉండొచ్చు కదా. అందువల్ల జెనెటిక్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంతవరకు ఉంటుంది అన్నమాట వాస్తవం. ఐక్యూ లెవెల్ కూడా కొంతమందికి ఉంటుంది. సో బోర్న్ టాలెంటెడ్ కిడ్స్ అని మేము కూడా చూస్తూ ఉంటామండి. అంటే 9th 10th క్లాస్లోనే ఎక్స్ట్రీమ్ టాప్ లెవెల్ ఎగ్జామ్స్ కొట్టేస్తారండి. ఐక్యూ టెస్ట్లు పెట్టినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేయగలరు, కొంత ఉంటుందండి. కానీ దానివల్ల మాత్రమే సక్సెస్ అవుతారన్నది అబద్ధం. ఎందుకంటేనండి ఒకటి మీరు ఎలాంటి స్కూల్లో చదువుతున్నారో, ట్రైనర్స్ ఎలాంటి ట్రైనర్స్ ఉన్నారు, తల్లిదండ్రులు ఎంత డిసిప్లైన్డ్గా పిల్లవాడిని పెంచగలుగుతున్నారు, అతను ఎలాంటి మీరు అన్నట్టు అట్మాస్ఫియర్ ఇవ్వగలుగుతున్నారు, ఎలాంటి గైడెన్స్ అతను ఇవ్వగలుగుతున్నారు, ఎక్కడ ఇబ్బంది కలిగినప్పుడు ఏదైనా సోషనో మాస్టరో ఎక్సో వైజో జట్టో పెట్టి ఇలా ఎక్స్టర్నల్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అది డెఫినెట్గా ఫ్యాక్టరే, అందులో డౌటే లేదు అసలు. మీరు అనొచ్చు మరి ఏమి చదువుకొని పేరెంట్ ఉన్నాడు కదా రైతు, మరి ఆడి పిల్లవాడు తెలివైనడు ఎలాగ అయ్యాడని అని అనుకోవచ్చు. అంటే మేబీ తెలివి ఐక్యూని అతని ఎగ్జామ్స్ ద్వారా మాత్రమే మనం డిఫైన్ చేయడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక వ్యక్తి స్వతహాగా అతనికి జెనెటిక్గానే తెలివైన వ్యక్తి, మేబీ అతనికి సరైనటువంటి అవకాశాలకి చదవలేకపోయి ఉండొచ్చు, బట్ వేరే దాంట్లో ఉపయోగిస్తూ ఉంటాడు తెలివిని. ఒకటి బిజినెస్ చేస్తాడు, ఒకటి పొలం చేస్తాడు, లేకపోతే ఒకడేమో ఇంకొకటి ఏదో ఆట ఆడతాడు, లేకపోతే ఇప్పుడు ఒకటి మోసం చేస్తాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా కన్విన్స్ చేయగలడు, మోసం చేయగలడు, ఆడు కూడా ఐక్యూ ఉన్నవాడే. మేబీ వాడిని చదువులో పెట్టుంటే వేరే డైరెక్షన్లో వెళ్ళేవాడు. సో అందువల్ల జెనెటిక్గా ఐక్యూ ఉండి మంచి తెలివైనటువంటి వ్యక్తి అన్నదే చదువు ద్వారా మాత్రమే ప్రూవ్ చేయడం కుదరదు. చాలామంది మీరు చదువు లేని వాళ్ళు కూడా మనకి మామూలుగా చాలా స్ట్రాంగ్గా ఎనలిటికల్గా బాగా ఆలోచించగలిగే పరిస్థితులు చాలామంది వాళ్ళ ట్రైనింగ్ లేకపోవడం అలా అయిపోయారు వాళ్ళు. బేసికల్ దే ఆర్ నాట్ ట్రైన్డ్. అందువల్ల ఏంటంటే మేబీ వేరే అదర్ జనరేషన్స్ కూడా జీన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతవరకు ఇంటర్నల్గా ఉన్నమాట వాస్తవం, దాన్ని అసలు మనం తప్పించడానికి అది అబద్ధం అంటాక లేదంటే చాలామంది తప్పని చెప్తారు తప్ప లేదండి. ఎందుకంటే అది డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్, మెజారిటీ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇది ఉంటుంది. బట్ నేను నా అబ్జర్వేషన్లో 25 ఏళ్లలో చూసింది ఏంటంటే బోర్న్ టాలెంటెడ్ అనేది ఏదైతే ఉంటుందో, కొంత జెనెటిక్గా వచ్చింది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా 100లో ఒకళ్ళిద్దరు ఎప్పుడు ఉంటారండి. నేను చూశానండి 5వ తరగతి 6వ తరగతిలో కూడా కొంతమంది చూసా, గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారు, మా దగ్గరికి వస్తారు. వాడికి అసలు ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇస్తూ ఉంటాం మేము ఎగ్జామ్ పెట్టడానికి, అసలు చేయలేడు, మామూలు స్టూడెంట్ చేయలేడు ఎవరను. వాడికి ఏమీ తెలియదు, బట్ స్టిల్ చేసిన చూశానండి నేను. అంటే మనం సర్ప్రైజ్ అవుతాం అనమాట, చేశాడు అంటే స్వతహాగా ఆడికి అది ఉంది, మొత్తం ఏదో ఉంది ఆడికి, ట్రై చేశాడు. అంటే కొంత జెనెటిక్గా ఉన్నమాట వాస్తవం అండి. అందు గురించి మేమేం చెప్తామంటే అంటే పిల్లల్ని 7th 8th వచ్చే వరకు ఏదైతే ఉంటుందో, అయితే 6th నుంచి కూడా మీరు బాగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో బాగా చేయండి, మీ చేతిలో ఉన్న పని మీరు చేయండి. చేసిన తర్వాత అప్పుడు ఏదన్నా మనం డెసిషన్ తీసుకోవడానికి బాగుంటుంది తప్ప, ఇప్పుడు నేను ఉన్నానండి, మరి ఫెయిల్ అయ్యాను కదా, మరి తర్వాత పాస్ అయ్యాను కదా, తర్వాత ముందుకు వచ్చాను కదా, ఇప్పుడు ఇది జెనెటిక్గా వచ్చానా లేకపోతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చానా అంటే
ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అది డెఫినెట్గా మనం పడ్డ కష్టం బట్ట మన పడ్డ హార్డ్ వర్క్ వల్లే పైకి వచ్చేవన్నా చేస్తుంది. జెనెటిక్గా ఏమైనా ఫ్యాక్టర్ ఉందా అని అడిగితే మేబీ కొంత ఏదన్నా ఇన్హెరెంట్గా ఉండి ఉంటుంది. ఆ టైంలో దాని మీద వర్క్ చేయలేదు కాబట్టి బయటపడలేదేమో. ఇప్పుడు కాదండి, మీకు ఐక్యూ ఉందండి, భగవంతుడు ఇచ్చాడు, మీరు దాన్ని వాడలేదు, పోతుంది. మీరు వాడినప్పుడు మీరు పెర్ఫామ్ చేయలేరు కదా, కరెక్ట్ డైరెక్షన్లో పెట్టుకొని పోతుంది. అందువల్ల ఏంటంటే జెనెటిక్గా బర్త్ ప్రకారం కూడా కొన్ని క్వాలిటీస్ మనకు వచ్చినప్పటికీ కూడా ప్రాబబుల్లీ దాన్ని మీరు ప్రాపర్గా వాడకపోతే అది కూడా దేనికి పనికి రాకుండా అయిపోతుంది అన్నది చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. మీరు రాంగ్గా వాడచ్చు కదండి, అంటే వాడడం అంటే చదువుకే కదండి, వేరే దానికి వాడితే వేరే దాంట్లో ఇప్పుడు అంతే కదండి. మీరు వేరేది ఏదో స్విమ్మింగ్ చేస్తున్నారు, దానికి వాడారు ఏదో మీకున్న స్ట్రాంగ్ డిటర్మినేషన్ లేకపోతే వాట్ ఎవర్ ద జెనెటిక్గా వచ్చిన క్వాలిటీస్ను అందులో సక్సెస్ అవ్వచ్చు. అంటే మేబీ మీరు ప్రాపర్ డైరెక్షన్లో పెట్టి మీ ఎనర్జీస్ని, మీకున్న ఐక్యూని ప్రాపర్ డైరెక్షన్లో పెట్టి ప్రాపర్ ట్రైనింగ్, ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేస్తేనే, ఈ రెండు కలిస్తేనే మేబీ మీరు చివరికి వెళ్ళగలరేమో. రెండు కలవకుండా చివరికి వెళ్ళే పరిస్థితి రేర్ కేసెస్ అవి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఉన్నారో లేకపోతే ఇంకొకరు ఉన్నారో, బ్రెయిన్ పెద్దతే లేదా పుట్టుకతో వచ్చిందని అందరూ చెప్తారు కదా, మ్యూజియంలో కూడా పెట్టారు కదా. అయితే ఇలా చాలా మంది గ్రేట్ పర్సనాలిటీ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో, వాళ్ళందరి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే కొంత తెలియకుండానే కొంత భగవంతుడు వాళ్ళకి పుట్టుకతో కొంత ఇవ్వడం మాట ఏదైతే ఉందో. మన 6వ తరగతిలోనే 7వ తరగతిలోనే 8వ తరగతిలోనే మిరాకిల్స్ ఎట్లా చేశారు చాలా మంది. 10 సంవత్సరాలు PhD ఎలా చేశాడు సార్. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో అంటే ఒక స్టూడెంట్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏ ఉన్నాడు, ఆ స్టూడెంట్కి అంటే మామూలుగా జెనెటికల్గా లాజికల్ ఎబిలిటీ బాగుంది. స్టూడెంట్ బి ఉన్నాడు, ఆ స్టూడెంట్కి మామూలుగా జెనెటికల్గా లాజికల్ ఎబిలిటీ అంతగా లేదు. సో కానీ అంటే ఇద్దరు టెస్ట్ పెట్టినప్పుడు ఫస్ట్ స్టూడెంట్ మాత్రం 1 అవర్లో ఎగ్జామ్ 1 అవర్లో ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయగలుగుతున్నాడు. సెకండ్ స్టూడెంట్ 2 అవర్స్ తీసుకుంటున్నాడు. అంటే సెకండ్ స్టూడెంట్కి కొంచెం జెనెటికల్గా ఇట్లా లేకపోవడం వల్ల ఇతను హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తాడు. కానీ అంటే వీళ్ళిద్దరు కంపేర్ చేసుకుంటా అంటారు, అంటే వాడు 1 అవర్లోనే చేసేస్తాడు, నేను 2 అవర్స్. ఒకే ఇంట్లో కూడా దొరుకుతాయి మీకు అంటే ఎగ్జాంపుల్స్, బయట కూడా వెళ్ళక్కర్లా. మీరు మీ ఇంట్లోనే 2 పిల్లలు ఉంటే ఈ డిఫరెన్స్ మీ ఇంట్లో ఉన్న 2 పిల్లలు కూడా ఉండొచ్చు. అసలు బయటకు కూడా వెళ్ళి కంపేర్ చేసుకోక్కర్లేదు. ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి పిల్లలు కూడా ఏ ఇంట్లోనూ కూడా, ప్రపంచంలో ఏ ఇంట్లోనూ కూడా ఏ ఇద్దరు స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఒకే రకంగా లేదు. అలా బయట వదిలేని కంపారిజన్ జెనెటిక్గా అన్నారు కాబట్టి ఒకే ఇంట్లో తీసుకుందాం మనం, లేదు. బట్ నేనేమంటానంటేనంటే కొంత జెనెటిక్గా ఉన్న ఫ్యాక్టర్ వాస్తవం, చాలా క్లోజ్గా నేను చాలా మంది కిడ్స్ని చూశాను నేను. బట్ సరైన ప్రాపర్ ట్రైనింగ్ మీరు అతనికి ఇవ్వకపోయినా కూడా అది పోతుంది. నేనేమంటాను ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ట్రాడినరీగా అతను థింక్ చేయలేకపోయినా, అతను సరిగ్గా చదవలేకపోయినా, 2 గంటల పట్టనే కొంచెం లేట్గా చేసినా, అతనికి కానీ సరైనటువంటి సపోర్టింగ్ సిస్టమ్ కానీ మీరు ఇవ్వగలిగితే మేబీ నేనేమంటానంటేనండి 100కి 80 మార్కులు ఐక్యూ ఉన్నవాడు సాధించగలిగాడు అనుకుందాం జెనెటిక్గా ఉన్న అతను. మేబీ 100కి 80 కాకపోతే 60 70 వస్తాయి అంటాను నేను. అంటే ట్రైనింగ్ డబల్ త్రిబుల్ ఇస్తే మేబీ ఎక్కువ అవుతారేమో. కానీ అంటే ఈ స్టూడెంట్ లైఫ్ లాంగ్ అంటే నేను వానికన్నా ఎక్కువ టైం, అంటే ప్రాక్టీస్ టైంలో వానికన్నా ఎక్కువ టైం పెట్టాలి, మార్కులు నాకు వానికన్నా తక్కువ వస్తాయని ఫీల్ అవుతా అంటాడు. మరి అది జనరల్గా చాలా మంది విద్యార్థుల్లో మనం అబ్జర్వ్ చేస్తామంటే, చాలా మంది మేము కూడా చూస్తాం. బట్ నేనేమంటానంటేనంటే ప్రతి భగవంతుడు అంటే ప్రతి మనిషికి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఇస్తాడు. కలరు, అందం, హైటు, యాటిట్యూడు, పర్సనాలిటీ, థింకింగ్, ఐక్యూ లెవెల్, షార్ప్నెస్, ఇంటలెక్చువల్ ఎబిలిటీ, అది ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా, మాట్లాడే విధానం, ఎక్స్ప్రెస్ చేసే ఎబిలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కదండి. ఇట్లాగా ప్రతి మనిషికి పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయడానికి ఒక 40-50 క్వాలిటీస్ ఉంటాయి. సరే, అది హెల్త్ అనుకోండి, హెల్త్ కూడా ఒక ఫ్యాక్టర్. హెల్త్ అనుకోండి, ఫిజికల్ ఆస్పెక్ట్స్ అనుకోండి, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అనుకోండి, మెంటల్ స్టామినా అనుకోండి. ఇన్నిట్లో ఒకటి 2 ఇవ్వలేదండి, తక్కువ ఇచ్చాడు మీకు, ఇంకొకటికి ఎక్కువ ఇచ్చాడండి. మీరు దాన్ని మాత్రమే కంపేర్ చేస్తే నేనేమంటానంటే 50:50 కంపేర్ చేసి. మామూలుగా ఇండియాలో అంటే ఎవరైనా అంటే ఈజీగా సక్సెస్ కావడానికి ఎడ్యుకేషన్ ఒక వే, అట్లాంటి ఆ వేలోనే అంటే ఇట్లా వస్తే వీళ్ళు కంపేర్ చేసుకో అంటే అదేనండి. అంటే నేనేమంటానంటేనండి, ఒక కిడ్కి హెల్త్ బాగుందండి, స్ట్రాంగ్ హెల్త్, ఒకటికి లేదు, ఐక్యూ ఎక్కువ ఉంది. నేనేమంటానంటే భగవంతుడికి ఒకటి ఇచ్చాడు, మేబీ ఇతనికి ఒకటి ఇవ్వాల. కానీ అంటే సొసైటీ అంటే పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎస్, పిల్లలకి అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి పాపం అదో సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడు నేనే చదువుతాను, ఎప్పుడు నేనే ఫెయిల్ అవ్వాలా, నేను ఎప్పుడు కష్టపడతాను, నాకు మార్కులు రావు, ఆడేమో రోజుకి 5 గంటలు చదువుతాడు, ఆడికి వస్తున్నాడు, రోజుకి 10 గంటలు చదువుతాడు, నాకు రావట్లేదు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ప్రతి ఇళ్లలోనూ ఉండేదే కాదని నేను అన్నాను. సో నేనేం చెప్తున్నానంటేనంటే, నెవర్ కంపేర్ విత్ ఎనీబడి ఎల్స్. ఇది కానీ మీరు అలవాటు చేయగలిగితే పేరెంట్స్ పిల్లలకి, యూ హ్యావ్ టు కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ ఓన్లీ.
మిమ్మల్ని మీతోనే కంపేర్ చేసుకున్నంత వరకు మీకు ప్రాబ్లం లేదండి, సేఫ్. నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్గా ఉన్నావా లేదా, లేదా ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉన్నావా లేదా అన్నది ఏదైతే క్యాలిక్యులేషన్ ఉంటుందో ఆ రకమైనటువంటి అప్రోచ్ మీరు కానీ నిజంగా అలవాటు చేయగలిగితే, ఇది ఎందుకు వస్తుందంటేనంటే ఇంకా కొంచెం మనం డీప్కి వెళ్ళినట్లయితే తల్లిదండ్రులే గాడికి మార్కులు వచ్చినాయి నీకు ఎదురు రాలేదు, లేదా అన్నకు బాగా చదువుతున్నాడు నువ్వేం చదవట్లేదు, ఆ స్కూల్లో చూడు ఆడికి వస్తున్నాడు నీకు ఎందుకు రావట్లేదు అని చెప్పి చేయడం. అట్లాగే మనం ఏదైనా పిల్లల్ని ఎక్కడికైనా పంపించినప్పుడు సెల్ఫిష్గా ఆడికి ఏం చెప్పకో, వాడికి ఏం చేయకు, వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి, నీకు వచ్చింది ఆడికి ఎందుకు చెప్తావు నువ్వు అంటే తెలియకుండానే పేరెంట్స్ ఒక రకమైనటువంటి సెల్ఫిష్నెస్ని, ఒక రకమైనటువంటి కంపారిజన్ని డే టు డే లైఫ్లో తెలియకుండా కలిపేస్తున్నారు. ఈ కలిపేయడం వల్ల కంపేర్ చేసుకోవడం కరెక్టేమో అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి కొంత కంపారిజన్ అనేది పిల్లలు చేసుకుంటున్నారు. వీలున్నంత వరకు ఆ కంపారిజన్ ఏదైతే ఉంటుందో అది పక్కకు పెట్టి నేనేమంటానంటే, ప్రతి మనిషిలో ఎవరైతే సరిగ్గా పెర్ఫామ్ చేయలేదో ఎగ్జామ్ హాల్లో ఆ మనిషికి డెఫినెట్గా కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటుంటాయండి, ప్రతి మనిషికి ఉంటాయి. మేబీ ఆ ప్లస్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం కూడా గ్రేటే, అది కూడా అందరి వల్ల అవ్వదండి. ఇప్పుడు ఒకటికి ఏ టాలెంట్ ఉందని ఎలా తెలుస్తుంది, అది కూడా కష్టమే కదండి. అలాగే ఏదైనా ఐడెంటిఫై చేసి కొంత ఏదైనా కౌన్సిలింగ్ చేసి వేరే కోర్సుల వైపు లేకపోతే వేరే వైపు మనం ఏదైనా మళ్ళించి అట్లా ఏదైనా చేయాలి తప్ప, ఇప్పుడు ఏదో మనకి సామెత చెప్పినట్టుగా చెట్టు దగ్గరికి పావుని, కుక్కని, ఏనుగుని, ఎలకని, లేకపోతే ఎలిఫెంట్ని పట్టుకో చెట్టు ఎక్కండి ఇది ఒకటే గేమ్ అంటే అన్నీ ఎలా ఎక్కుతాయి, ఎక్కలేవు కదా. సో అందువల్ల ఏంటంటే అదే సార్, అంటే సొసైటీ మాత్రం అంటే చెట్టు ఎక్కినోడినే చూస్తుంది మరి. అంటే సొసైటీ అంటేనే మళ్ళీ పేరెంట్స్ వచ్చారు కదా అంటాను నేను. అంటే మనం అలా చూస్తున్నాం, మీరు, నేను, అందరూ అలాగే మనం చూసి దాన్నే క్వాంటిఫై చేసి దాన్నే సక్సెస్ కింద డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ప్రాబబ్లీ అదే ప్రాచుర్యంలోకి వచ్చి ఉండొచ్చు. మేబీ దాన్ని నేను ఎలా ఆలోచిస్తున్నానంటేనంటే, ఈ మధ్యకాలంలోనూ చాలామంది పిల్లలు సక్సెస్ అవ్వలేకపోవడానికి మీరు చెప్పిన రీజన్ ఒకటి అయ్యి ఉండొచ్చు, కానీ చాలామంది పిల్లలు అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటేనండి, కంపారిజన్ పక్కన పెట్టినప్పటికీ కూడా లేజినెస్ వల్ల, గ్యాడ్జెట్స్కి అలవాటు పడడం లేదా వేరే వేరే రకాల చేయడం వల్ల వాళ్ళకున్న ఫుల్ పొటెన్షియల్ కూడా వాడట్లా. నేనేమంటానంటే ఫుల్ పొటెన్షియల్ వాడే స్టిల్ బెటర్గా ఉన్నావు, నీకంటే బెటర్గా ఇంకోటి ఓకే లెట్ ఇట్ బి. అట్లీస్ట్ నీ వరకు నీ హార్ట్కి నువ్వు సాటిస్ఫాక్షనే కదా. నా వరకు నేను ఫుల్ పొటెన్షియల్ నేను వాడగలిగాను, భగవంతుడు ఇచ్చింది, ట్రై చేశాను, వర్క్ చేశాను, ఓకే రిజల్ట్ ఓకే భగవంతుడు వదిలేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం లేకపోతే అన్న పద్ధతి అన్న ఉండాలి. లేదు స్టిల్ మీకు అదే కావాలి అనుకున్నట్లయితే కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ 8th 2 సార్లు చదువుతారా, లేకపోతే 7th 2 సార్లు చదువుతారా, ఏదో అవసరమైతే ఒక 1 year 2 years కొంచెం లేట్ చేసుకుని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ ఎక్కువ చేసుకునో లేకపోతే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడం వల్ల మనం అనుకున్న అట్మాస్ఫియర్ ఇంకొంచెం బెటర్గా బ్రైట్గా కానీ మీరు కానీ మలుచుకోగలిగితే ఎస్ మేబీ ఇదే స్టూడెంట్ కూడా పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. మేబీ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ 100 కాకపోయినా కనీసం 80-90% వరకు మీకు అచీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే క్వాంటిఫై చేసి కంపేర్ చేయడం వల్ల మీకు ప్రాబ్లము. మేబీ మీరు ఒకటి కావాలనుకోవడంలో తప్పులేదు, దానికి ఇప్పుడు ఒక్కొక్క ఎబిలిటీకి ఒక్కొక్క రకమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది కదండి. అంతే కదండి, ఒకడు 6 నెలలు చదవాలి, ఒకడు 3 నెలలు చదవాలి, ఒకడు 1 year చదవాలి, ఒక 2 years చదవాల్సి ఉంటుంది. అలాగా ఏదైనా మీరు ఆలోచన చేసి ముందుకెళ్తే బెటర్ తప్ప మీరు అలాగ కంపారిజన్ అంటూ చేయడం మొదలు పెడితే ఓన్లీ చదువును మాత్రమే కంపేర్ చేసి మరి మిగతా ఎందుకు చేయరు? వాడు తెల్లగా నువ్వు నల్లగా ఉన్నావు, మరి నీకు బాగుంది తెల్లగా ఇచ్చాడు కదా, నీకు హైట్ ఇచ్చాడు కదా, నీకు జుట్టు ఇచ్చాడు కదా, నీకు అందం ఇచ్చాడు కదా, చాలామంది కాళ్ళు లేవు, నీకు కాళ్ళు ఇచ్చాడు కదా, నీ చేతులు ఇచ్చాడు కదా, లేకపోతే నీకు యాటిట్యూడ్ బాగానే ఉంది కదా, నువ్వు పాజిటివ్గానే ఉన్నావు కదా, అలా మెమొరీ పవర్ ఒకడికి ఎక్కువ ఉంటుంది. ఇలా ఏవో ఒక పాయింట్స్ ఉంటాయి కదండి. మార్నింగ్ పొద్దున 5 లేదు చదువు అలవాటు ఉంది, లేదు అది మంచి అలవాటే కదా. లేకపోతే మంచి ఫుడ్ తింటున్నాను, వాడు తినట్లేదు, మంచి అలవాటే కదా. అంటే అన్ని ప్లస్లో ఉన్న విధానాన్ని మనిషి కోరుకోకూడదు. ఒక పారామీటర్స్ 40 50 అనుకుందాం, ఒక మనిషి లైఫ్కి సంబంధించిన పారామీటర్స్ అంటే ఓ సగం ఇస్తాడండి భగవంతుడు రఫ్గా. మీకు జస్ట్ యూ టేక్ 50 పారామీటర్స్, ఏ మనిషిని తీసుకుంటే 50 ఉంటాయి అడికి. మేబీ ఆ 50%ని వాడుకుని ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచన చేసుకుని పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్తే బెటర్ ఏమో తప్ప 1 or 2 మాత్రమే నేను కంపేర్ చేస్తాను, మిగతా దేన్ని కంపేర్ చేయను అంటే ఎట్లాగ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు సమానం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఎట్లా కంపేర్ చేస్తాం? అందువల్ల ఏంటంటే ఇది పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయకుండా ఉంటే బెటర్. మా పిన్ని కొడుకు చూడు, అత్త కొడుకు చూడు, మళ్ళీ లేకపోతే మా ఫ్రెండ్ పల్లనవాడు కొడుకు చూడు, లేకపోతే ఇలా అంటారు. బట్ అది ఎంత వద్దన్నా వస్తుందండి. మీరు చెప్పినట్టు మనం ఇప్పుడు ఏదో ఒక మాట మనం చెప్పడం వల్ల అదేం పోత, కానీ బట్ వీలైనంత వరకు కూడా మాట్లాడద్దు పేరెంట్స్. అంటే ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి ఇంకొకటి చోట ఒకే ఇంట్లో ఉన్న పిల్లలతో మీరు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు, అది కరెక్ట్ కాదు కదా. అంటే ఎందుకంటే అనవసరంగా వాళ్ళకి మైండ్లోకి అది
వెళుతుంది కాబట్టి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.